హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక మీరు చూస్తున్నారు కదా, దీన్ని మనం తెలుగులో అడవి ఆముదము, నేపాలము, పెద్ద నేపాలం అని పిలుస్తూ ఉంటాం. దీన్ని సైంటిఫిక్గా జట్రోఫా కర్కస్ అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మరి మనం ఈరోజు ఈ మొక్క గురించి ఎందుకు తెలుసుకుంటామంటే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ మొక్క. మీకు వినే ఉండొచ్చు, బయోడీజిల్ అని మనం ఇంతకుముందు చదువుకున్నాం కూడా. ఇది బయోడీజిల్ ప్లాంట్, ఇది బయోడీజిల్ వచ్చే మొక్క. ఇది దీని నుంచి వెళ్ళి మనకు డీజిల్ అనేది రావడం జరుగుతుంటుంది. దీంట్లో మనకు డీజిల్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ యొక్క చెట్టు యొక్క సీడ్, అంటే సీడ్ నుంచి రావడం జరుగుతుంటుంది. ముందుగా నీకు ఇక్కడ ఫ్రూట్స్ చూపిస్తా, ఈ చెట్టుకు ఫ్రూట్స్ చూపిస్తా. ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ విధంగా ఫ్రూట్స్ అనేది ఉంటాయి మనకు. సో ఇక్కడ కూడా నా దగ్గర కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ నా చేతిలో ఉన్నాయి, మీరు చూడండి. ఇవి ఇంకా రైపన్ కాలేదు ఈ ఫ్రూట్స్. ఇగో ఇవి ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ పగిలినప్పుడు ఈ విధంగా ఇంకా మనకు సీడ్ అనేది రావడం జరుగుతుంటుంది. ఇవి సీడ్ ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. ఈ సీడ్ నుంచి వెళ్ళి ఏమవుతుందంటే మనకు ఒక ఆయిల్ వస్తుంది. దాన్ని బయోడీజిల్గా వాడుతూ ఉంటారు. ఇంకా దానికి ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్ రాగా మిగిలిన దాన్ని కూడా మనకు ఎనిమల్ ఫీడింగ్, అంటే పశువులకు దానా కూడా వాడుతుంటాం. ఇది మనకు గార్డెన్స్లలో, పార్కులలో, ఇంతకుముందు ఇది బయోడీజిల్ ప్లాంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఎక్కువ మనకు దీని ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. మనకు వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా వరకు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మన దేశం మొక్క కాదు, వేరే దేశం నుంచి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు కొన్ని బయోడీజిల్ ప్లాంట్స్ కూడా మనకు తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఈ మొక్క గురించి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.